ఒక మనిషికి కిడ్నీ సమస్య వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఇది క్యూర్ అవుతుందా? క్యూర్ అవ్వదా? అని. ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం కిడ్నీలు 2 రకాలుగా పాడవుతాయి. ఒకటి సడెన్‌గా, ఇంకోటి దీర్ఘకాలంగా నడిచే కిడ్నీ సమస్యలు. సడెన్‌గా వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్‌ని అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటాము. దీనికి ప్రధానమైన కారణాలు శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చి అది సీరియస్ అయినప్పుడు, కిడ్నీలో రాళ్లు పడినప్పుడు, గుండెకి సంబంధించిన సమస్యలొచ్చినప్పుడు, నొప్పి మాత్రలు వాడడం వలన. ఈ సిట్యుయేషన్‌లో మనం ప్రాబ్లమ్ ఏంటని కరెక్ట్‌గా కనుక్కొని సరైన ట్రీట్మెంట్ చేస్తే గనక మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో కిడ్నీ కంప్లీట్‌గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా రెండో రకమైన సమస్య దీర్ఘకాలంగా నడుస్తున్న కిడ్నీ వ్యాధులు. దీనికి ప్రధానమైన కారణాలు ప్రపంచవ్యాప్తంగా ఇంక్లూడింగ్ భారతదేశంలో షుగర్ అండ్ బీపీ. సో, షుగర్ అండ్ బీపీ ఉన్నవాళ్ళు కిడ్నీ పరీక్షలు చేయించుకుని, షుగర్, బీపీ కంట్రోల్‌లో ఉంచుకుని, రెగ్యులర్‌గా మందులు వాడుతూ, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, చెకప్స్ చేయించుకుంటూ ఉంటే ఫర్దర్‌గా కిడ్నీ డ్యామేజ్ అయ్యి పాడవకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. సో, కిడ్నీ సమస్య బయటపడినప్పుడు ఆలస్యం చెయ్యకుండా కిడ్నీ నిపుణుల్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి.